హాయ్! అదిరిపోయే రుచితో ఉండే గోంగూర ఎండ్రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూద్దామా? మరి ముందుగా అందుకోసం మనం ఎండ్రొయ్యలు తీసుకోవాలండి. వాటి తల, తోక కట్ చేసేసుకోవాలి. తర్వాత హాట్ వాటర్‌లో వేసి ఈ ఎండురొయ్యల్ని ఒక 10 మినిట్స్ అలాగే ఉంచేసి చల్లారిన తర్వాత 2, 3 సార్లు నీట్‌గా కడిగి క్లీన్ చేసేసుకోవాలి. చూసారుగా ఇలా నీట్‌గా ఉండాలి. తర్వాత నేను ముందుగానే ఎర్ర గోంగూరని ఉడికించి పెట్టేసుకున్నాను. మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఈ క్లీన్ చేసుకున్న ఎండ్రొయ్యలను అందులో వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించి పక్కన ఉంచేసుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా కారకారంగా పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. తర్వాత మనం అదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కాక మనం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులోనే కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగించిన తర్వాత కొంచెం పసుపు వేసి ఇందులో మనం వేగించిన ఎండురొయ్యలను తీసుకొని కూడా వేసేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న గోంగూరను కూడా అందులో వేసేసి బాగా కలిపేసుకొని అది కాస్త మగ్గే వరకు ఒక 5 మినిట్స్ అలాగే ఉంచి తర్వాత దాంట్లో మనం కొంచెం కారం, తగినంత సాల్ట్ వేసి కలిపేసుకోవాలి. ఇది బాగా కలిపేసి తర్వాత కొంచెం సేపు అలా ఉడికించుకోవటమే అండి. అంతే అండి. చూసారుగా రెడీ అయిపోయింది. గోంగూర ఎండ్రొయ్యల కర్రీ చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ప్లీజ్ అండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.